ఆత్మ, పరమాత్మల ఏకీకృత భావానికి ప్రతీకగా గోదా రంగనాథుల్ని చెప్తారు. గోదాదేవి తన మధుర భక్తితో రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందింది? విల్లిపుత్తూరులో తులసి తోటలో విష్ణుచిత్తుడికి దర్శనమిచ్చిన జగజ్జనని గోదాదేవి. కోవై అన్న పేరు పెట్టుకొని విష్ణుచిత్తుడు పెంచి పెద్ద చేసుకున్నాడు. కోదై అంటే పూలబాల అని అర్థం. గో అంటే జ్ఞానమని, దా అంటే ఇవ్వడమని, గోదాదేవి అంటే జ్ఞానం ఇచ్చే తల్లి అనే అర్థంలో గోదాదేవి చరిత్రను చెప్పేటటువంటి స్వరూపం వైష్ణవలోకం అంతా కూడా ఆ తల్లి తాను ధరించిన పుష్పమాలికలను రంగనాథుడికి సమర్పించి స్వామిలో లీనమైంది. ఈ క్రమంలో రోజు ఆమె పాడిన పాటల సంపుటి తిరుప్పావై 30 పాశురముల సమగ్రమైన రూపం. 30 రోజులు ధనుర్మాసం ఆ తల్లి పరమాత్ముడిని పుష్పమాలికల సేవల చేత మెప్పించి సంక్రాంతి పండుగ రోజున పర అనే ఆ స్వామి అనుగ్రహానికి కృపార్థులుగా చరితార్థురాలిగా స్వామిలో లీనమైంది అనే వృత్తాంతం తెలియజేసేదే గోదా రంగనాథుల కళ్యాణం. రంగనాథుడతడు, ఆ స్వామి అంతరంగనాథుడయ్యాడు. శ్రీరంగ క్షేత్రంలో వెలిసిన రంగనాథుడు గోదాదేవికి అంతరంగనాథుడు. ఆ తల్లి అంతటా రంగనాథుడే అనే సంకల్పంతో రంగనాథుడిని సేవించుకున్నది. మన మనస్సులో రంగనాథుడు ఉన్నాడు. దైవం రూపాన్ని మనం ఏ నామంతోటైనా పిలుచుకోవచ్చు. అంతటా ఉండే ఆ దైవశక్తిని మన మనస్సులో వెతికే ప్రయత్నం చేయడమే మేలు కొలపడం, తలుపులు తెరిచే ప్రయత్నం చేయడం. తలపులు తెరిచే ప్రయత్నం చేయడం. తలపులు ఆలోచనలు సంకుచితమైనప్పుడు రంగనాథుడు శ్రీరంగంలోనే ఉన్నాడు అనిపిస్తాయి. ఆలోచనలు విస్తృతమైనప్పుడు తలుపులు తెరుచుకున్నప్పుడు అంతటా రంగనాథుడే అనే విశ్లేషణ చేస్తాయి. అందరిలో కూడా దైవాన్ని చూడాలి అని ప్రబోధం చేసే నిమిత్తమే ఆముక్త మాల్యద. ఒక్క పుష్పమాలిక పూలదండలో ఉండే పుష్పాలు మనం చూసినట్లయితే ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క ప్రాణికి మనస్సుకు సంకేతం. అందరినీ కలుపుకొని స్వామిని చేరుకోవడమే ఆ గోదాదేవి రంగనాథుల ఐక్యానికి ప్రతీకాత్మక పరమైనటువంటి ఆలోచనకు కేంద్రమైనటువంటి ఊహ. కనుక గోదాదేవి ఒక్కరు కారు, మనందరికీ ప్రతీక. తాను ధరించిన పుష్పమాలికను పరమాత్మకి అర్పించి తాను కైవల్యం పొందడంతో పాటుగా తన చరిత్ర ఎవరు విన్నా, చదివినా, తెలుసుకున్నా, ఆలోచన చేసినా వారికి కూడా కైవల్యం లభించే విధంగా తన చరిత్రను తాను మలచుకున్నది. మన చరిత్రలు ఎలా ఉన్నాయి? మార్చుకునే ప్రయత్నం చేద్దాం.